యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షుడు పెందుర్తి నియోజకవర్గం శాసనసభ సభ్యులు పంచకల్ల రమేష్ బాబు. వందల వేల కోట్లు ఖర్చు పెట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి అంటే మన ఆరోగ్యం కోసం, మన జీవితాలు మెరుగైన నాణ్యమైన జీవితాలు ఇవ్వటం కోసం, మన ఆయుష్ పెరిగే విధంగా దేశ ప్రజల్ని తీర్చిదిద్దటం కోసం చేస్తున్న ఒక బృహత్తరమైన కార్యక్రమం ఇది. దీన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి అందరికీ తెలియజేస్తూ, మరి ప్రధానమంత్రి గారు ఏదన్నా రాష్ట్రం వచ్చారంటే వచ్చిన కార్యక్రమం ఒకటి చేసుకెళ్లరు. ఆ రాష్ట్రానికి వరాల జల్లులు వస్తాయి, ఎంతో అభివృద్ధి సంక్షేమం జరుగుద్ది. వాటన్నిటినీ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారి అపారమైన అనుభవంతో అవన్నీ అందిపుచ్చుకుంది. ఒక నాయకుడిని తీసుకొచ్చి, ఒక దేశ ప్రధాని తీసుకొచ్చి ఈ రాష్ట్రానికి జరగాల్సిన మేళ్ళన్నీ కూడా కోరి ఆ కోరికలన్నీ నెరవేర్చే విధంగా కార్యక్రమం ఉండబోతూ ఉంది. లాస్ట్ టైం తీసుకొస్తే 2 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి, పాయకరాపేట కానీ, ఎలమంచిలో కానీ, పెందుర్తికి కానీ. ఈసారి కూడా చాలా బృహత్తరమైన కార్యక్రమాలతో ప్రధానమంత్రి గారు రాబోతా ఉన్నారు. ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని చెప్పి కోరుతూ, మరి చాలా కాలం నుంచి శివారి గ్రామం ముత్యాలంపాలెంలో ఒక జట్టి అడుగుతా ఉన్నారు. కనసైన మంత్రి అచ్చెన్నాయుడు గారికి ఇచ్చాం, ఆయన కూడా వారం రోజుల ముందు మాట్లాడాను. దానికి కూడా ఎస్టిమేషన్స్ అవి రెడీ అవుతున్నాయి. ఒక మినీ జట్టి కూడా ఇక్కడ ఏర్పాటు చేసే కార్యక్రమం కానీ, ఏదైతే మొగ్గ దగ్గర ఇదివరకు ఫిషింగ్ బ్రహ్మాండంగా అక్కడ జరిగేది అదంతా పూడుకుపోయి యాష్ వల్ల అటు వల్ల ఫిషింగ్ కూడా పట్టలేదన్నారు. దాన్ని లోతు తవ్వించి మా సర్పంచ్ గారు చెప్పారు, వారు కోరిన విధంగా లోతు తవ్వించి ఆ ఫిషర్మెన్కి ఏదైతే ఇమ్మీడియట్గా ఫిషింగ్ అవకాశాలు ఉండే ప్రాంతాన్ని అంతా కూడా డెవలప్ చేసే ఆలోచన కానీ, ఈ ముత్యాలంపాలెం బీచ్ని టూరిజం స్పాట్గా, టూరిజం ప్లేస్గా కూడా తీర్చిదిద్దే ఆలోచన ఉంది. ప్రమారమే దగ్గర 100-150 కోట్లు టూరిజంలో మంత్రి గారికి పెట్టి అడగటం జరిగింది. అతి తక్కువ రోజుల్లోనే మంత్రి గారితో ఒక విజిట్కి కూడా ఇక్కడికి వస్తాం, అధికారులు అందరం వస్తాం. ఏమేమి చేస్తే ఇక్కడ స్థానికులకి జీవిత ప్రమాణాలు పెరుగుతాయి, వాళ్ళకి వ్యాపారం కానీ, స్టాల్స్ కానీ, ఏదన్నా కానీ వాళ్ళ జీవనోపాధికి కలిగించే విషయాల్లో కానీ, టూరిస్టులు ఇక్కడికి వచ్చి సేద తీరే విషయంలో కానీ పెద్ద ఎత్తున మిగిలిన 4 సంవత్సరాల్లో దీన్ని ఒక మంచి టూరిజం స్పాట్గా తీర్చిదిద్దుతాం. ముత్యాలంపాలెం జాతకం మారే విధంగా కార్యక్రమాలు